గోమాత బక్రీద్ అయిపోయిన తర్వాత దాదాపు ఈ రోజుకి 11 రోజులు ఒక 50,000 గోవులని అత్యంత కిరాతకంగా క్రూరంగా హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా గోహత్యలకు పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతోనే ఇది సాధ్యమైంది. ఇది టోటల్ గా ఇల్లీగల్ గా జరిగింది. చట్టాలకి వ్యతిరేకంగా, హైకోర్టు తీర్పులకి వ్యతిరేకంగా, పూర్తిగా ఒక మతానికి అనుకూలంగా బక్రీద్ పండుగ జరుపుకున్నారు. దానికి సందర్భంగా మనం కూడా మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే 11 రోజులు దినాలని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటామో సంస్మరణ సభ, సంతాప సభని అదే విధంగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర హోటల్ లగడికాపూల్లో సంతాప సభ, గో సంస్మరణ సభని పెట్టుకోవడం జరిగింది. ఈ సభ ఒక ముఖ్య ఉద్దేశం గోవులని నిరంతరం రక్షిస్తున్నటువంటి గో రక్షకులకి అన్ని విధాల భరోసా కల్పించాలి. వాళ్ళ ప్రాణానికి ఎటువంటి హాని కలగకుండా పూర్తి స్థాయిలో వాళ్ళని రక్షించడం కోసం మేము ఈరోజు ఈ సభను పెట్టుకోవడం జరిగింది. వారికి ఇన్సూరెన్స్ చేయించడమే కాకుండా హైదరాబాద్కి అక్రమంగా తరలిస్తున్న గోవులని ఎవరైతే తరలిస్తున్నారో వారు ఏ మతానికి చెందిన వారైనా కూడా వారి పని ఏ విధంగా చట్టపరంగా చేయాలన్నటువంటి ఆలోచన పైన ఒక రూపంని, ఒక ప్రణాళికని సిద్ధం చేసుకున్నాం. అదేవిధంగా ఒక లీగల్ సెల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం గోరక్షకుల కోసం, గో సంరక్షణ కోసం. ఇలా ప్రతి గోవుని రక్షించడం కోసం, సంరక్షించడం కోసం ఈరోజు అందరం కూడా కలవడం జరిగింది శ్రీ వెంకటేశ్వర హోటల్లో. నెక్స్ట్ బక్రీద్కి ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకొని నెక్స్ట్ బక్రీద్ గ్రీన్ బక్రీద్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. ఒక్క గోమాతను కూడా హైదరాబాద్ తరలించకుండా, చంపకుండా రక్షించుకోవాలి అని ఒక ఆలోచనతోని ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఏదేమైనప్పటికీ గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతాం. కేవలం హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో గోహత్యలు జరగకుండా చూసుకోవడమే కాకుండా యావత్ భారతదేశంలో గోహత్యలు ఆగిపోవాలి అంటే సకల దేవతా స్వరూపిణి మన గోమాత జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మా ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోబోతున్నాం. వచ్చిన అందరినీ కూడా కలుపుకొని వెళ్తాం. రాజకీయంగా పరిష్కరించాల్సిన సమస్యని రాజకీయంగా ఎదుర్కొంటాం. క్షేత్రస్థాయిలో గోవుని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, గోవులను సంరక్షించే బాధ్యత క్షేత్రస్థాయిలో జరిగే పని క్షేత్రస్థాయిలో మా శ్రీనివాస్ గారు ఇలాంటి వాళ్ళందరం కూడా ఆ స్థాయిలో పనిచేసే వాళ్ళందరూ కూడా కలుపుకొని ముందుకు సాగుతాం. ప్రతి గోమాతని కంటికి రెప్పలా కాపాడుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నా. జై గోమాత. శుభమస్తు. ఓం శ్రీమాత్రే నమః. జై గోమాత, జై హో భారత్ మాత. మనం ఎప్పుడు అయితే ప్రతి ఒక్కళ్ళం మన గోమాతను సంరక్షించుకోవాలి అనే సంకల్పం తీసుకుంటామో మన భూమాత బాగుంటుంది, మన భారతదేశం బాగుంటుంది, మనం అందరం కూడా చాలా బాగుంటాం. దానికి కావలసిన శక్తి ఆ దైవం మనకి సమకూర్చింది. ఎలా అంటే మనం ఎప్పుడైతే మంచి సంకల్పం తీసుకుంటామో ఆటోమేటిక్గా ఆ దైవ సంకల్పం ఎలా ఉంటుందంటే అది విశ్వ సంకల్పం అవుతుంది. నువ్వు లోక కళ్యాణం గురించి, స్వామి కార్యం గురించి నువ్వు పూనుకున్నావంటే అది నీ స్వకార్యంగా అన్ని కళ్యాణాలు జరిపిస్తుంది. అలాగే మన ఏడుకొండల స్వామికి 1,00,000 గోవులతో గోశాలు ఉండాలి. ప్రతి గుడిలో, 2 రాష్ట్రాల్లో ప్రతి గుడిలో కూడా 1,000 గోవులతో గోశాలు ఉండాలి. ప్రతి బడిలో దానికి అనుసంధానించబడి ఉండాలి. ప్రతి గ్రామంలో ఒక గోకులం ఉండాలి. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఎంత త్వరగా జరుగుతాయో గోమాత ఎప్పుడైతే ఆ గోశాలలో స్థిమితంగా, స్థిరంగా, నిశ్చింతగా ఉంటుందో మన మానవ జాతి అంతా కూడా అంత అద్భుతంగా ఉంటుంది. అన్ని విధాలుగా మన భారతదేశం విశ్వానికి, ప్రపంచానికి విశ్వమాతగా, భారతమాతగా మనం అందించడానికి మన సంరక్షణ అంతా గోమాత మీదే ఉండాలి. శుభమస్తు అందరికీ. జై గోమాత, జై హింద్, జై హో భారత్ మాత. జై గోమాత. ఈరోజు గోమాత యొక్క సంస్మరణ సభ పెట్టుకోవడం అనేది అది చాలా దురదృష్టకరం. కొన్ని సంవత్సరాలుగా
గోమాతను రక్షించమని ప్రతి కార్యాలయానికి, ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్కి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా, వినతి పత్రాల ద్వారా అనేక సంఘాలు ఈరోజు గోవును రక్షించాలని ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాల్లో తెలియజేసినప్పటికీ ఈరోజు ఈ సంవత్సరం 2025 సంవత్సరం కూడా అదే మాదిరి పోలీసుల పూర్తి వైఫల్యం, చట్టాల పూర్తి వైఫల్యం మరియు అధికారుల పూర్తి వైఫల్యంగా దీన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. గోవును రక్షించడానికి ఈరోజు చట్టాలు ఉన్నా కూడా చట్టాల్ని తుంగలో తొక్కి గోరక్షకులు ప్రాణాలకు తెగించి కూడా అహోరాత్రులు వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. పైపెచ్చు వాళ్లపై 307 కేసులు బుక్ చేస్తూ, వాళ్ళపై వాహనాలు ఎక్కిస్తూ ఉన్న వాళ్ళకే ఈరోజు చట్టాలు సపోర్ట్ చేస్తున్నాయి. కానీ గోవును అక్రమంగా తరలిస్తూ వధిస్తున్న వాళ్ళపై మాత్రం చట్టాలు లేవు. పట్టుకున్న వెహికలే 10 సార్లు పట్టుకున్నా వాళ్ళకు శిక్షలు లేవు. దీన్ని తీవ్రంగా హైందవ సంఘాల ఐక్య వేదిక ఖండిస్తా ఉంది. మరియు రాబోయే రోజుల్లో ఈ చట్టాలను తీవ్రంగా అమలు చేసి గోవు అనేది యావత్ ప్రపంచానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి దేవత. అతి ముఖ్యంగా భారతదేశంలో గోమాతను తల్లిగా, దేవతగా పూజిస్తారు. గోమాత నుంచి వచ్చేటువంటి అనేక ఔషధి గుణాలు కలిగినటువంటి అమృతతుల్యమైన పాలు కావచ్చు, పాల ద్వారా వచ్చే అనేక విలువైన సంపద కావచ్చు, ఈరోజు యావత్ ప్రపంచానికి, దేశానికి, ప్రజలకు అందరికీ అందుతా ఉంది. ఇలాంటి గోమాతను వధించడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి పోలీసులు, యంత్రాంగం ఇంకా చట్టాలు కఠినతరం చేసి ఇలా తీసుకెళ్లే వాళ్ళపై ఇంకా కఠినమైన చట్టాలు ప్రయోగించాలని కోరుకుంటూ, ఇలాంటి సభలు ఇదే చివరిగా మళ్ళీ ఇంకోసారి చేయకుండా మేమందరం కూడా చట్టం ఇంకా కఠినంగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి హిందువులారా, గోరక్షకులారా, గోబంధువులారా. గోవును అక్రమంగా తరలించే వారిపై కఠిన చట్టాలు తీసుకురా. మీరు కూడా ఈ చైతన్య పోరాటంలో పాల్గొని గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించే వరకు కూడా మనందరం ముందుకు కలుద్దామని తెలియజేస్తూ, గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ప్రత్యేక చట్టంగా తయారు చేయాలని కోరుకుంటూ, హైందవ సంఘాల ఐక్యవేదిక పక్షాన మీ నరసింహ, జాయింట్ సెక్రటరీ. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై గోమాత. ఈరోజు ఒక గో సంస్మరణ సభ అని హైదరాబాద్ నగరంలో పెట్టుకోవడం చాలా బాధాకరమైన విషయం. బక్రీద్ సందర్భంగా ఎన్నో గోవులు గోహత్యకు గురైపడాయి. నెక్స్ట్ గోమాతలు రక్షించే భాగంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఐక్య వేదికను ఏర్పాటు చేసుకొని ప్రపంచం బాగుండాలి, ఈ భూమి బాగుండాలి అంటే ముందుగా గోమాత బాగుండాలి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుంచి అందరము కలిసి కృషి చేసి గోమాతను రక్షించే ప్రయత్నంలో ముందడుగు వేద్దాం. ప్రతి అమావాస్యకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో గో ఆధారిత వ్యవసాయం గురించి కానీ, గోవును రక్షించే విషయంలో కానీ మీటింగులు పెట్టుకొని ఈ భూమి మీద గోమాతను గోవధ కాకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్క హిందూది. కాబట్టి ఆ ప్రయత్నంలో అందరం ముందుకెళ్దాం. ఆ ప్రయత్నంలో అందరం కలిసికట్టుగా ఉందాం. అందరం ఇప్పుడు ముఖ్యంగా మన అదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గోశాలల మీద దృష్టి పెట్టి గోశాలలు నిర్మించాలనే ప్రయత్నంలో ముందుకెళ్తుంది. కాబట్టి వారిని అందరం కలిసి, రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తులు కలిసి గోవులను రక్షించే ప్రయత్నంలో అందరం కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై గోమాత. ఈరోజు గోమాత సంతాప రోజు జరుపుకోవడం చాలా బాధాకరము. తెలంగాణ మొత్తంలో కాకుండా దేశం మొత్తంలో కూడా కొన్ని వేల ఆవులు, సుమారు ఒక 50,000 గోసంతతిని ఇవాళ హైదరాబాదు ఒక మతం పొట్టన పెట్టుకుంది. ఏదైతే వేదకాలం నుండి కూడా గోవు పూజనీయమైనటువంటిది, సకల దేవతల నిలయం గోమాత అని చెప్పి వేదాలు చెప్తా ఉన్నాయి. కానీ ఇవాళ ఎవరైతే హిందువులుగా ఉన్నామో అందరం కూడా సిగ్గుపడాల్సినటువంటి రోజు. ఎందుకంటే ఇవాళ పొద్దున్న లేస్తే మనము గృహప్రవేశం అంటే గోవుని ఇంట్లోకి తీసుకువెళ్ళేది మనం పోం. అట్లాంటిది మన కళ్ళ ముంగటనే గోవు చనిపోతూ ఉంటే చూస్తూ కూర్చున్నాం. కాబట్టి ఇప్పటికైనా హిందూ సమాజాన్ని
నేను కోరుకునేది ఏంటంటే ఎక్కడైతే గోమాతని హత్య జరుగుతుందో మీరు కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళకు మీరు ఇన్ఫర్మేషన్ చేయండి, గోరక్షకులు ఇన్ఫర్మేషన్ చేయండి, మీరు స్పందించండి. ఎంతకాలము ఇలా భరిస్తూ పోదామా? గోమాతని అంతరించిపోతా ఉన్నాయి గోమాతలు ఇవాళ. కాబట్టి హైందవ సంఘాల ఐక్య వేదిక నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, రాబోయే ఏ పండుగ అయినా సరే గోమాత వధించాలంటే కూడా ఒక్కొక్కరికి వణుకు పుట్టాలి. అట్లాంటి చర్యలు మనం తీసుకుంటా ఉన్నాం. కాబట్టి ఎక్కడైతే గో సంతతిలో ఎవరైతే హిందువులుగా ఉండి మీరు గోవుని తీసుకెళ్లి కసాయి చేతిలో పెడతా ఉన్నారు, మీరు ఆలోచించండి. ఎవరైతే మీరు హిందువుగా పుట్టి హిందువుగా జీవిస్తూ హిందువులని గర్విస్తూ మీ పెళ్లిళ్ళు పేరంటాలన్నీ సనాతన ధర్మంలో ఆచరిస్తూ ఇవాళ గోవుని తీసుకెళ్లి మరకలకు అప్పచెప్తున్నారే, మీ గుండె అంటే మీకు అనిపించట్లేదా? బాధ అనిపించట్లేదా? గోమాతని తీసుకెళ్లి కసాయికి అప్పచెప్తుంటే నీ కన్నబిడ్డనైతే తీసుకెళ్లి అప్పచెప్తావా పక్కనికి? ఇట్లాంటివి జరుగుతుంటే ఎందుకు చూస్తూ కూర్చున్నాం? ఇప్పటికైనా స్పందించండి, ఇప్పటికైనా మారండి. హిందువుగా పుట్టాం, హిందువుగా జీవిస్తున్నాం. గోమాతని కాపాడుకోవడం ప్రతి హిందూ కర్తవ్యం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, జై గోమాత. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.